రండి, ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 21:3 వాక్యం చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే తాను వారికి తోడయుండును. దేవుడే వారికి దేవుడిగా ఉండి తోడై ఉండేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, తోడై ఉండే దేవుడు, వారికి దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజున వారు అనే పదములో నేను అని పెట్టుకో. ఇక్కడ అంటున్న మాట, దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో తోడై ఉండే సందర్భాలు, దేవుడు ఒక వ్యక్తికి ఏ సందర్భాల్లో తోడై ఉంటాడు అనేది గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ రోజు దేవుడు దేంట్లో తోడై ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. ఆదికాండము 21:22 వాక్యాన్ని కనుక మనం చదివితే, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, అబ్రహాముతో అంటున్న మాట, అబ్రహాము, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ రోజున మనం చేసే పనులన్నిటిలో కూడా ప్రభు మనకు తోడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఒక విషయాన్ని గమనించు. ఎవరు మనకు తోడై ఉన్నారయ్యా అంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆ పనిలో మనం చేయాలని చూస్తాం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆ పనిలో ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆ పనిలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, అంటున్న మాట, దేవుడు నీ పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ పని నువ్వు కలిగి ఉన్నావో, దాంట్లో ప్రభు నీకు తోడయుండును గాక. దేవుడు నిన్ను అభివృద్ధి పరచును గాక. అబ్రహామును ఆశీర్వదించినట్లు, అబ్రహామును అభివృద్ధి పరిచినట్లు, అబ్రహాము ఏ పని చేసినా దీవింపబడినట్లుగా ప్రతి పనిలో నువ్వు దీవింపబడదువు గాక. ఆ విధమైన కృప ఈ ఉదయకాలం ప్రభు నీకు దయచేయును గాక. ఆ విధమైన ఆ కృప కనికరాన్ని ప్రభు నీకు దయచేయును గాక. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, నువ్వు చేసే పనుల్లో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ పనిని ప్రభు దగ్గరికి అప్పచెప్పు. ప్రభు, ఈ పనిని నేను ప్రారంభిస్తున్నాను ఆయన, ఈ పనిలో నాకు జయనివ్వు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రెండోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 28:15 వాక్యం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. చాలు ప్రియ సహోదరి సహోదరా, ఏందయ్యా అంటే, ప్రభు ప్రయాణాల్లో కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి గుర్తెరిగి నువ్వు జీవిస్తున్న సమయంలో నీ ప్రయాణాల్లో దేవుడు కాపుదలనిస్తాడు. దేవుడు నీ ప్రయాణాల్లో నీకు నెమ్మదినిచ్చేవాడుగా ఉంటున్నాడు. నీకు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, నీ ప్రయాణాల్లో తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు మనం క్షేమకరంగా ఉంటాం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం క్షేమకరంగా ఉండగలం. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ పట్టణానికి వెళ్తున్న డెల్టా పాసెంజర్ ఎక్స్ప్రెస్ ఒక రోజున ఒక నదిలో ఒక కాలువలో పడిపోతా ఉంది. ఆ సమయంలో ఆ ట్రైన్ లో ఒక టీసీ ఒక అతను ఉన్నాడండి. అతని పేరు వీరాంజనీయులు. అతడు దేవుని గుర్తెరిగిన తర్వాత అబ్రహాంగా అతనికి పేరు పెట్టాం. ఆ రోజున అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ ట్రైన్ లో ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, దేవుని యొక్క ఆత్మచేత ఎవరో ఒక వ్యక్తి నడిపించినట్లు అతను తట్టినట్లుగా అతను గ్రహించి వెనకేళ్ళు వెళ్ళిపో అంటున్న సమయంలో అతను వెళ్ళిపోతూ వచ్చాడంట. ఆయన వచ్చిన పెట్టి దగ్గర దాకా కతిమా పెట్లు మొత్తం ఆ కారులో పడిపోయినాయి. ఆ రోజున అతను సాక్ష్యం చెబుతున్నాడు, అయ్యా, ఈ రోజు నా ప్రయాణంలో నేనున్న పెట్టి వరకు ఆగిపోయినాయి, కతిమా పెట్లు పడిపోయినాయి. దేవుని యొక్క కాపుదల. ప్రియ సహోదరి, ఈ రోజున ఆయన ఉన్నాడు నిజాపట్నం దగ్గర అల్లూరు అనే ఒక ఊర్లో. ఆ పల్లికారుల మధ్య ఆయన పల్లికారులు వారు సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కాపుదల. ప్రభు నిన్ను కాపాడాలి. నీ ప్రయాణాల్లో నీ ప్రయత్నాల్లో ప్రభు నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. యాకోబుతో అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ప్రయాణాల్లో నిన్ను కాపాడుతాను. కాపాడే దేవుడు. ఆయన తోడై ఉంటే నువ్వు కాపుదలగా ఉంటావు. ఆయన నీకు తోడై ఉంటే నువ్వు భద్రంగా ఉంటావు. ఒకటి, దేవుడి తోడై ఉన్న సందర్భాల్లో మన పనుల్లో దేవుడు తోడై ఉంటాడు. రెండోది, మన ప్రయాణాల్లో తోడై ఉంటాడు. మూడోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. ఆదికాండం 31:42 వాక్యం చదువుకుందాం.
నా తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండనేడలా ఆ నిశ్చయముగా నీవు నన్ను వట్టి నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసింది. దేవుడు నా ప్రయాసమును, దేవుడు నా ప్రయాసం, నా చేతుల కష్టము, నా చేతుల కష్టం చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానుతో చెప్పాను. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరా, యాకోబు మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుడు గనక నా ప్రయాసను చూడకపోతే, నా ప్రయాసలో తోడు లేకపోతే నువ్వు ఉట్టి చేతులతోనే నన్ను పంపించేసేవాడివి. నిజమండి. ఈ రోజున చాలా మంది కష్టపడుతున్నారు, కానీ ఒట్టి చేతులే. యాకోబు ఎంతో కష్టపడ్డాడు, కానీ తన మామ ఒట్టి చేతులతో పంపించాలనుకున్నాడు. యాకోబు మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు తోడై లేకపోతే, దేవుడు నా ప్రయాసను చూడకపోతే ఒట్టి చేతులతోనే నువ్వు నన్ను పంపించేసేవాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, నీ ప్రయాసలో ప్రభు తోడై ఉంటేనే అది నీకు దీవెన. చాలాసార్లు మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, గాని ఏమీ లేని స్థితిని అనుభవిస్తున్నావు. కారణం తెలుసా? దేవుడు నీ ప్రయాసలో తోడు లేడు. దేవుని యందు విశ్వాసం కలిగి లేవు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రోజు ఎవరి యందు విశ్వాసం కలిగి ఉన్నావు? యాకోబు అంటున్నాడు, దేవుడు నా ప్రయాసం చూశాడయ్యా, దేవుడు నా కష్టాన్ని చూశాడు కాబట్టి తన మామను గద్దించాడు. దేవుడు నీ ప్రయాసం చూసిన ప్రభు, నీ కష్టాన్ని చూసిన ప్రభు, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను ఒట్టి చేతులతో ఉంచాలని చూస్తున్నారో వారిని గద్దించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుడు తోడై ఉంటే వారికి దేవుడు తోడై ఉన్నాడు. దేంట్లో తోడై ఉన్నాడు దేవుడు వారికి అంటే, ఒకటి పనుల్లో తోడై ఉన్నాడు, రెండోది ప్రయాణాల్లో తోడై ఉన్నాడు, మూడోది ప్రయాసలో తోడై ఉన్నాడు, నాలుగోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 39:3 వాక్యం చదువుకుందాం. యెహోవా అతనికి తోడైయుండెనని, యెహోవా అతనికి తోడైయుండెనని, అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, నువ్వు చేసే ప్రయత్నాల్లో దేవుడు నీకు తోడై ఉంటాడండి. ఇక్కడ యోసేపు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో జయము కలుగుతుంది. కారణం తెలుసా? ఒక అన్యుడైన రాజు చూస్తున్నాడు, అరే ఏంటి అతను ఏది పట్టుకున్నా కూడా ఆ పని సఫలమైపోతుంది, ఆ పనిలో ఆటంకాలు లేవే. కారణం ఏంటి? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి, దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు చేసే పనిలో నువ్వు సఫలమవుతావు, నువ్వు చేసే పనిలో నువ్వు దీవింపబడతావు. ఒక బానిసగా అమ్మివేయబడిన వ్యక్తి, ఒక బానిసగా ఒక ఇంటిలోనికి వచ్చిన వ్యక్తి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి దీవెనకరంగా మార్చబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఏ వ్యక్తులైతే అతను బానిసగా ఉండటానికి అమ్మివేశారో ఆ వ్యక్తులే అతని దగ్గరికి వచ్చేటట్లు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను నెట్టివేశారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను తునీకరించారో వారందరూ నీ దగ్గరికి వచ్చేటట్లు ప్రభువు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. యోసేపును బానిసగా అమ్మివేశారు అన్నలు. అయితే ఆ బానిస కుర్రవాడు ఎవరు తల్లిదండ్రులు తోడలేరు, అన్నదమ్ముళ్ళు తోడలేరు, రక్త సంబంధులు తోడలేరు. కానీ ఎవరు తోడన్నారు తెలుసా ప్రియ సహోదరి? దేవుడు తోడై ఉన్నాడు. నీ బంధువులు ఎవరు నీకు తోడు లేకపోయినా ప్రభు నీకు తోడై ఉంటే ఆయనను గొప్పవాడిగా మార్చగలిగిన శక్తిమంతుడైన ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ ప్రయత్నాల్లో నేను నీకు తోడై ఉంటాను. అతను చేసే ప్రతి దాంట్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ రాజుగారికే దయగలిగిందండి. ఇదేంట్రా, ఇంతమంది ఉన్నారు రాజ్యంలో, ఇంతమంది ఉన్నారు రాజ్యంలో, ఎవరు చేసినా ఈ రోజున అయ్యో నేను ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం చేసినా అది వెనకొస్తుందని కుమిలిపోతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇక్కడ అంటున్న మాట దేంట్లో అయ్యా అంటే, ప్రయత్నాల్లో, నువ్వు చేసే ప్రయత్నాల్లో ప్రభు నీకు జయాన్నిచ్చునుగాక, ప్రభు జయముతో నిన్ను నింపునుగాక. చూడండి, జయం కావాలండి. ఈ రోజున ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో ఓడిపోతున్నావేమో, ప్రతి ప్రయత్నంలో ఓడిపోతున్నావేమో.
ప్రియ బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయత్నాన్ని ప్రభువుకు అప్పచెప్పు. మనుషులు తోడు తీసుకుంటున్నావు, కోచింగ్లు తీసుకుంటున్నావు, అన్ని తీసుకుంటున్నావు, కానీ ప్రభు నీకు తోడు లేకపోతే అన్ని వ్యర్థమే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని మాట్లాడుతున్నా అంటే, ప్రయత్నాల్లో ప్రభు ఒకటి పనుల్లో తోడై ఉండే దేవుడు, రెండోది ప్రయాణాల్లో తోడై ఉండే దేవుడు, మూడోది ప్రయాసలో తోడై ఉండే దేవుడు, నాలుగోది ప్రయత్నాల్లో తోడై ఉండే దేవుడు, ఐదోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. యెహోషువ గ్రంథము 1:5 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నీవు బ్రతుకు దినములన్నిటిన ఏ మనుషుని ఎదుట నిలవలేడు, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా పోరాటాల్లో తోడై ఉండే దేవుడు. ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఓ యెహోషువ, నువ్వు భయపడబాకు, నేను నీకు తోడై ఉన్నాను. ఏంటి పోరాటాలు, ఏంటి పరిస్థితులు అనుకుంటావేమో, ఇదిగో నేను నీకు తోడై ఉన్నా. దేవుడు మనకు తోడై ఉన్న సందర్భాల్లో, దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ పోరాటాల్లో జయాన్ని మనం పొందుకుంటాం. యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోషువ, భయపడబాకు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, బిడా భయపడబాకు, నేను నీకు తోడై ఉన్నా. తల్లి భయపడబాకు, నేను నీకు తోడై ఉన్నా. ఈరోజు దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో, ప్రతి దానికి నువ్వు భయపడి కుమిలిపోతున్నావేమో, ఇదిగో ప్రభు అంటున్నాడు, భయపడబాకు, నేను నీకు తోడై ఉన్నా. పోరాటాల్లో నువ్వు పోరాడుతున్నావు, ఏంది ఈ పోరాటం? ఆ పోరాటాల్లో ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆ పోరాటాల్లో ప్రభు నీకు తోడై ఉన్నాడు. సహోదరి, సహోదరా, గ్రహించు. తర్వాత గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే సంఖ్యాకాండము 14:9 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 14:9 వాక్యాన్ని కనుక మనం చదువుకుంటే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనేది. భయపడకుడి. చూడండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేంట్లో అంటే పరీక్షల్లో ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఈ రోజున శత్రువులు పెట్టే పరీక్షలు, శత్రువుల ద్వారా వచ్చే పరీక్షలు, ఎన్నో సమస్యలు, వీటన్నిటిలో కూడా ప్రభు తోడై ఉన్నాడు. శత్రువుల నీడ వారి మీద నుంచి తొలగిపోయింది. శత్రువులను హతమార్చగలిగిన వాడు ఆయనే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు. ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో ప్రభు నీకు తోడై ఉన్నాడు. లోకం నిన్ను పరీక్షిస్తుందా? ప్రభు నీకు తోడై ఉన్నాడు. రే సహోదరి, సహోదరా, ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన పరీక్షల్లో తోడై ఉండే దేవుడు. ఆయన నీకు తోడై ఉండే దేవుడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు, నిన్ను భద్రపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఈ రోజున దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేంట్లో తోడై ఉన్నాడు అనేది మనం చూస్తా వచ్చాం. 6 మాటలు మనం ధ్యానం చేసాం. 7వ మాటను చూసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 6:12 వాక్యం చదువుకుందాం. 6:12 యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రతి పరిస్థితిలో ఇక్కడ గిద్యోను పిరికివాడిగా భయపడుతున్నాడు. అయ్యో, ఈ శత్రువులతో నేను యుద్ధం చేయలేనే, యుద్ధం చేయడానికి నాకు బలము చాలదే అని కుమిలిపోతూ బాధపడుతున్న సమయంలో దేవుని యొక్క దూత గిద్యోనుతో మాట్లాడుతుంది. ఓ గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ రోజు నా శత్రువులతో యుద్ధం చేస్తున్న సమయంలో అయ్యో నాకు బలము చాలడు, నాకు బలం చాటలేదు, బలగం చాటలేదు, కుమిలిపోతున్నామేమో. గిద్యోను ధైర్యపరిచిన దేవుడు, గిద్యోనుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు ఆయన దేవునిగా నువ్వు అంగీకరించగలవా? ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు. ఎంతో కాలం మనుషుల చుట్టూ తిరుగుతున్నామేమో, ఎంతో కాలం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నామేమో, ఎంతకాలం ఎక్కడెక్కడో ప్రయాసపడుతున్నామేమో. సహోదరి, ఇదిగో ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పాదములను పట్టుకో. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభువా, దేవా నీ కొందనాలు ఆయనంటూ ప్రభు పాదాలను పట్టుకోగలిగితే
ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, గిద్యోనులాగా నువ్వు ఉన్నా, అబ్రహాము పనుల్లో దేవుడు ఆశీర్వదించాడు, యాకోబు ప్రయాణంలో కాపాడిచ్చాడు, తర్వాత యాకోబు ప్రయత్నాల్లో దేవుడు ఆశీర్వదించాడు, తర్వాత చూడండి ఇక్కడ మనం యేసేపు యొక్క ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదించి తోడై ఉన్నాడు, తర్వాత పరీక్షల్లో తోడై ఉన్నాడు, పోరాటాల్లో తోడై ఉన్నాడు, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజు నా తోడై ఉండే దేవుడు. ఆయన ప్రతి పరిస్థితులు ఎవరు నీకు తోడలేరు అనుకుంటున్నావా? ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు. దయచేసి తల వంచండి. ఉదయకాలం ప్రార్థన ప్రభు పాదాలు మనం పట్టుకుందాం, ప్రభు సన్నిధిలో మనం మోకరిద్దాం. అందరూ మీరున్న స్థలంలో మోకరించి ప్రభు సన్నిధిలో అడగండి, ప్రభువా మనుషులు ఎవరు నాకు తోడు లేకపోయినా నీవు నాకు తోడుండి నాయన. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రార్థనలు ఏకీభించారో, ఎంతమంది ప్రభువా నీవు నాకు కావాలని నాయనా, అయ్యా నీ తోడు నాకు కావాలని అడుగుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసు క్రీస్తు నామంలో బిడ్డలకు మీరు తోడయిందురుగాక, వారి పనుల్లో మీరు తోడయిందురుగాక, వారి ప్రయత్నాల్లో తోడయిందురుగాక, వారు చేసే ప్రతి ప్రయాణాల్లోనైనా వారి ప్రయాసలో మీరు తోడయుండి నాయనా. బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి చేతుల కష్టాజీతం వారు అనుభవించినట్లు నాయనా మీరు సహాయం దయచేయండి. వారి ప్రయాణాలని క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. వారి నాయన తండ్రి పోరాటాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. వాక్యం పదివేల హృదయాల్లో ఫలించుటకు నాయన బిడ్డల వాక్యానుసారంగా నీ మహిమార్థంగా జీవించడానికి మీరు సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను మీరు బలపరిచి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నడిచినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు.